హాయ్! హలో అండి. వెల్కమ్ టు బ్లెస్ ఎజిడుగు ఛానల్. మీ అందరికీ ఈరోజు సంపంగి పూలు చేసి చూపిస్తా. సంపంగి పూల వామ్మో! ఎలా చేయాలి? ఏం చేయాలి? అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. గోధుమ పిండితో, బెల్లంతో ఈజీగా స్నాక్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైంలో కానీ, పిల్లలకిలా స్నాక్స్‌గా కానీ, ఎలా పెట్టినా కానీ చాలా బావుంటాయి. చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో! ఎక్కడ గట్టిగా ఉండదు. చక్కగా క్రంచీగా ఉంటూ ఉంటాయి. మంచి స్నాక్ అని చెప్పొచ్చు. బలమైనది అని కూడా చెప్పొచ్చు. రండి మీకు ప్రిపరేషన్ చూపిస్తాను. నేనిక్కడ 3/4 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, కొద్దిగా పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి, వీటన్నిటిని సాల్ట్, ఆయిల్ అనేది మంచిగా ముందు కలపాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఆయిల్ అనేది ఎక్కడ ఉండిపోకుండా ఆయిల్, సాల్ట్ అనేది పిండి మొత్తం కలిసేటట్లు కలుపుకొని, కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము ఎలా అంటే పూరీ పిండి కలుపుతాం. చపాతీ పిండి కాదు. చపాతీ కంటే కొంచెం స్మూత్‌గా కలుపుతాం కదా! అలా కాకుండా పూరీ పిండి కలిపినట్లు బలం యూజ్ చేసి గట్టిగా కలపాలి. ఎక్కడ స్మూత్‌నెస్ అనేది ఉండకూడదు. ఎక్కువ నీళ్ళు పోసేసుకుంటా చేయొద్దు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా చూసారా నేనెంత గట్టిగా కలుపుతున్నానో పూరీ పిండిని. అలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా రెస్ట్ ఇస్తే మనం గట్టిగా కలిపాం కదా! చూడండి ఇప్పుడు ఎంత స్మూత్ అవుతుందో. మరీ ముందే మనం స్మూత్‌గా కలిపితే మరీ స్మూత్ అయిపోతుంది. అప్పుడు పొంగవు, గట్టిగా ఉంటాయన్నమాట. ఇలా గట్టిగా కలిపి కొద్దిసేపు నానపెడితే స్మూత్‌నెస్ వచ్చేసి మనం తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి. టిప్ గుర్తుపెట్టుకోండి. తర్వాత దాంట్లో నుంచి కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ముద్ద, పెద్ద ముద్దే చపాతీ పిండంతా తీసేసుకొని డస్టింగ్ చేసుకుంటూ చపాతీని చేసినట్లే చక్కగా చేయాల. చూడండి నేను చపాతీ చేసినట్లే చేస్తున్నాను. ఏమీ కష్టమేం కాదు. ఇదివరకి డైమండ్స్ కట్ చేస్తారు, గవ్వలుగా చేసుకుంటారు. అవన్నీ రొటీన్ మోడల్సే కదా! ఈరోజు మీకు సంపంగి పువ్వు మోడల్ కట్ చేయడం చూపిస్తాను. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటనేది ముందు ముందు వేరు వేరు వీడియోస్‌లో చూపిస్తాను. ఇక్కడ స్క్వేర్ లాగా కట్ చేసుకొని, చపాతీ చేసుకొని, మన ఫింగర్ చూపుడు వేలు ఉంటది కదా! 2 ఇంచెస్ పెట్టేసేసుకొని 2 ఇంచెస్ కొలత ఖచ్చితంగా పెట్టుకోండి. 2 ఇంచెస్ కొలత పెట్టుకొని అడ్డంగాను, నిలువుగాను 2 కట్ చేసుకోవాల. ఎక్కడ అనేది కొలతలు పోనివ్వకండి. అటు ఇటుగా కట్ అయితే పువ్వు అనేది నీట్‌గా రాదు. అడ్డంగాను 2 ఇంచులు రావాలి. నిలువుగాను 2 ఇంచెస్ రావాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్క్వేర్‌ని తీసుకుంటూ ఫస్ట్ ఇట్లా మడత పెట్టండి. తర్వాత మధ్యలో ఫింగర్ పెట్టేసి అటు ఇటు ఎడ్జెస్‌ని కలపండి. చూసారా సంపంగి ఫ్లవర్ షేప్ అనేది వచ్చేసింది. ముందు ఫస్ట్ ఒకవైపు ఇటువైపుకి మడిచేసేసి బుక్ ఫోల్డ్ లాగా మధ్యలోది లోపలికి కొంచెం నెట్టి అటు చివర ఎడ్జెస్, ఇటు చివర ఎడ్జెస్ రెండిటిని చక్కగా కలపాలి. లోపలిది మాత్రం మధ్యలోది లోపలికి నెట్టకపోతే పువ్వు షేప్ అనేది రాదు మనకి. లోపలిది నెట్టాలి గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఎంత బాగున్నాయో షేప్స్ అన్నీ. ఇలాగ అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇవన్నీ చేసేలోపు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు చెప్పండి. నేను ట్రై చేస్తాను మీకు చేసి చూపించడానికి. చూడండి అన్నీ ఇలా చేసుకున్నాక చక్కగా సంపంగి ఫ్లవర్స్ లాగా ఎంత బాగున్నాయో చూడటానికి. తీసేసి ముందు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని చూడండి పైపింగ్ హార్డ్‌గా ఉండాలి ఆయిల్ అనేది. అలా వేసేసిన తర్వాత అన్నిటిని ఇలాగ ఆయిల్‌లో వేసేసుకొని మరీ ఎక్కువగా వేయొద్దండి. మరీ కొంచెం వేసుకోవద్దు. మన బాండీకి ఎంతైతే సరిపోతుందో అన్నీ మాత్రమే వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. 2 పక్కల ఫ్రై అవ్వాలి. మీకు చేసినప్పుడు షేప్ కనిపించకపోవచ్చు. చూసారా ఇప్పుడు ఫ్రై అవుతున్నప్పుడు షేప్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా కనిపిస్తే పిల్లలు తినడానికి కూడా చక్కగా ఇష్టపడతారు. ఎప్పుడు డైమండ్ షేప్స్ లేకపోతే వేరే బిస్కెట్స్ అలా షేప్స్ కాకుండా ఇలా సంపంగి చేసి పెట్టండి. చాలా బావుంటాయి. నేను పిల్లలకి ఈజీగా మనం పేరెంట్స్ చేయగలిగే స్నాక్స్ చూపిస్తూ ఉంటాను. నా ఛానల్‌ని చూడండి. చూసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. నేను అన్నెసెసరీ చూపించను. బలమైనయే చూపిస్తా. చక్కగా ఇలా 2 వైపులా కాల్చుకున్నాక తీసేసుకొని జాలగరిటలో పెట్టేసి పక్కన పెట్టేసేసుకోండి. అలాగే రెండోసారి కూడా చూడండి ఎంత చక్కగా క్రంచీగా ఉంటున్నాయో కనిపిస్తున్నాయో. రెండోసారి కూడా ఇలాగే ఆయిల్‌లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 సైడ్‌లు కాల్చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగైనా తినొచ్చు. స్వీట్ ఇష్టం లేదు అన్నోళ్ళు. స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు నేనిక్కడ
అర కేజీ వాడాను కదా! ఇక్కడ పావు కేజీ పైన లేదా మీ స్వీట్‌కి తగినంత బెల్లం యూజ్ చేయండి. యూజ్ చేసేసి బెల్లం వేసేసి కొద్దిగా టీ గ్లాస్ అంత వాటర్ వేసి ఈ వాటర్ అంతా లో బెల్లం అంతా కరిగేటట్లు కలపండి. ముందే పాకం రాకూడదు. జస్ట్ బెల్లం కరిగినాక ఈ బెల్లంలో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా! ఆ డస్ట్ పోవడానికి ఖచ్చితంగా వడకట్టండి ఒక వేరే గిన్నెలోకి పెట్టేసి. నేనైతే ఇక్కడ వడకట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇసక, కంచం ఏమన్నా తగిలిద్దేమోనని నాకు అనుమానం. అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా వడకడుతున్నాను. వడకట్టిన తర్వాత మళ్ళీ అదే బౌల్‌లో వేసేసి మనకి పాకం రావాలి. ఎక్కడి వరకు పాకం అంటే అరిసెల పాకం అంటారు. కొంచెం మనం వాటర్‌లో వేయగానే ఇలా చూసారా దగ్గరకు పడుతుంది. ఇంకొద్దిగా సేపు అలా ఒక్క నిమిషం పొయ్యి ఆపేసేసిన తర్వాత ఇక్కడ నెయ్యి వేయండి. నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుండిద్ది. బెల్లం పాకంలో నెయ్యి వేస్తే ఎంత బావుండిద్దంటే మీరొక్కసారి వేసి చూడండి. అంత టేస్టీగా ఉండిద్ది నెయ్యి వేస్తే. వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మంచిగా ఉడకనివ్వండి. నాకు కొద్దిగే వచ్చింది అక్కడ పాకం. ఇంకొద్దిగా పాకం రావాలి కాబట్టి కొద్దిగా పాకం రానిచ్చిన తర్వాత చూడండి ఎంత క్రంచీగా మోగుతున్నాయో. చక్కగా వీటన్నిటిని వేసేసి కింద నుంచి పై వరకు, పైనుంచి కింద వరకు మొత్తము ఈ పాకం అనేది మొత్తం పట్టాలి. స్టవ్ అనేది ఆన్‌లోనే ఉంచాలి. చూడండి కింద కావాలంటే నాది లెఫ్ట్ సైడ్‌కే స్టవ్ ఉంది. ఆన్ చేసే ఉంది. ఆన్ చేసి ఉండటం వల్ల మనం ఇది ఉడుకుతానే ఉండిద్ది బెల్లము. పాకం అనేది చక్కగా వీటన్నిటికి పట్టిద్ది. అన్నీ చూసారా పట్టిన తర్వాత బెల్లమంతా పట్టిన తర్వాత తెల్లగా ఎంత చక్కగా వచ్చేసేసినాయో